నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కామారెడ్డి జిల్లా కేంద్రం ముస్తాబవుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేశారు. పరేడ్ శకటాల ప్రదర్శన, భద్రతతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు తుదశకు చేరుకున్నాయి. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలను ప్రత్యేక స్టాల్స్ను సిద్ధం చేస్తున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక వాహనాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీసు బలగాలు, ఎన్సీసీ కేడెట్లతో గౌరవ వందనం కోసం 4 days రిహార్సల్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సకాలంలో న్యాయం, పరిహారం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించి ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అట్రాసిటీస్ కేసు నమోదు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న పరిహారంపై సమావేశంలో సమీక్షించారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించి ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అట్రాసిటీ కేసులో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయాలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని ఆదేశించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎంఐ గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల సాధనపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇతర ఎమ్మెల్యేలు నిధులు తీసుకురాలేకపోయారు, తాను మాత్రం పట్టుదలతో నిధులు సాధించుకున్నానని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు 2 పంటలకు నీరు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా చెందూరు మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. 1,80,00,000 రూపాయలతో నిర్మించిన లో లెవెల్ వంతెన, మోడల్ రోడ్డు, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో నిధుల సాధనపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పోచారం శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తాను నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ నిధులు ఇవ్వలేదని చెప్పినప్పుడు తాను మాత్రం పట్టుదలతో నిధులు సాధించుకున్నానని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వ్యవసాయానికి 2 పంటలకు 100% నీరు అందించడమే తన లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలోని 1,48,000 ఎకరాల్లో 2 పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్నది తన ధ్యేయమని పోచారం స్పష్టం చేశారు. స్థానిక ఎంపీడీలు నీలావతి మేడం గారు నిర్మించిన
బ్రిడ్జి పనుల ప్రారంభోత్సవానికి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు తెచ్చిండు, మిగతా ఎమ్మెల్యే ఎందుకు తెలియదు? వద్దనడా? కేసీఆర్ ఇవ్వనడా? మీకు చేతగానే మీరు తెచ్చుకోలేదు. నాకు చేతనైంది, నా ప్రజల మీద నాకు ప్రేమ ఉంది, నేను తెచ్చుకున్నా. తెలంగాణలోనే 100% రైతులకు నీళ్లు అందించినటువంటి కాన్స్టెన్సీ కూడా మళ్ళా బాన్స్వాడ కాన్స్టెన్సీ. నా నియోజకవర్గ ప్రజలు 1,48,000 ఎకరాలకు 2 పంటలు నిండుగా వండియాలి, కుటుంబాలన్నీ ఆనందంగా సంతోషంగా బతకాలన్నదే నా ఒకటే కోరిక, నా యొక్క ధ్యేయం. రిపోర్టర్లమంటూ పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన 2 నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మసిస్టు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులోనూ వీరి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ మధుసూదన్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ కేసు వివరాలు వెల్లడించారు. చేపూరి శేష అనే ఫార్మసిస్టు 2024లో ఆత్మహత్య చేసుకున్న కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలు ఆర్టీఐ ద్వారా సేకరించి ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయన్నారు. ఈ కేసులో ఇందూరు సిద్ధాగౌడ్, లండే భాస్కర్లను అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. రిపోర్టర్లుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, అధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవన్పల్లి పోలీస్ స్టేషన్లలో నిందితులపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. రిపోర్టర్ల పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పాల్పడుతున్న 2 నిందితులను ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడమైనది. వివరాల్లోకి వెళ్తే, శిరీష అనే అమ్మాయి ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఈమెను ఆర్టీఐ ద్వారా పిటిషన్స్ వేసి మేము ప్రెస్ రిపోర్టర్లము, మీ ఉద్యోగం పోయేలా మేము ఆధారాలు సేకరించాము ఆర్టీఐ ద్వారా అని చెప్పి ఆమెకు వేధింపులకు గురి చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ఏర్పాటు చేసి 2 నేరస్తులను అరెస్ట్ చేశారు. ఒకతను ఇందూరు సిద్ధాగౌడ్, రెండో అతను లాండే భాస్కర్. ఈ 2 కూడా మేము మీడియా ప్రెస్ రిపోర్టర్లు అని చెప్పి పలువురు వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, రియల్ ఎస్టేట్ బిజినెస్ లను అందరినీ కూడా బెదిరించి పలు రకాల బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారు. వీరిపైన గాంధారి పోలీస్ స్టేషన్లో, దేవన్పల్లిలో, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. ఇద్దరిని కూడా ఈ అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపణ చేసిన 2 ఆరోపణలతో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్,
నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. అనిల్ మృతిపై అతని తల్లి అనుమానం వ్యక్తం చేయగా అనారోగ్యంతో మృతి చెందాడని భార్య చెబుతోంది. తల్లి ఇందిరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్ చెందిన 41 ఏళ్ల అనిల్ కుమార్ దోమకొండ ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అనిల్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారని భార్య నీరజ చెబుతుండగా మృతిపై తల్లి ఇందిర అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తండ్రిని కోల్పోయిన పిల్లలు షాన్వి, జాహ్నవి, రిషిత్ కన్నీరు మున్నీరుగా విలిపించడం స్థానికులను కలిసివేసింది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల 3 విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. వేర్వేరు కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన 3 విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సెల్ ఫోన్ విషయంలో తండ్రితో మనస్పర్ధలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి హాస్టల్ ఉండడం ఇష్టం లేక తీవ్రంగా కలత చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గాంధారి మండలం గుజ్జల్ తాండకు చెందిన 15 ఏళ్ల 9వ తరగతి విద్యార్థిని సోదరులతో జరిగిన గొడవ అనంతరం మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం 3 వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కౌమార దశలో మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, చదువులపై ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో పిల్లలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ వారిని ప్రశాంతతగా మాట్లాడాలని సూచించారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తారూరు మండలం దేవాయిపల్లి నుంచి కామారెడ్డి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న రాములు అనే వ్యక్తిని ఒక్కసారిగా అడవి పంది ఢీకొట్టింది. కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న రాములు విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో రాములు గాయపడడంతో వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అడవి పంది సంచారం పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు పైన స్కూల్ వేరే రోడ్ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. బీజేపీ నాయకులు కార్యకర్తల చేతుల్లో జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు పోలీసు బలగాలు ఎన్సీసీ కేడెట్లతో గౌరవవందనం కోసం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతూ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రౌండ్ అప్ చేసినాం కనుక అందరూ కూడా వెనక వచ్చి నిలబడాలి, స్పీడప్ చేయాలి తొందరగా విద్యార్థులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.